వెల్కమ్ టు ఎన్ఎస్ఎన్ న్యూస్. నేను మీ పిఆర్. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంపై బీజేపీ ఎంపీ లక్ష్మణ్ సంచలన కామెంట్స్ చేశారు. ఫోన్ ట్యాపింగ్ దర్యాప్తులో అనేక సంచలనాత్మక విషయాలు బయటపడుతున్నాయని, అయినా రేవంత్ సర్కార్ ఏమీ పట్టనట్టు వ్యవహరిస్తుందని విమర్శించారు. తప్పు చేస్తే జైలుకు పంపిస్తామని సీఎం చెప్పారని, ఇన్ని విషయాలు బయటకొస్తే ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని ప్రశ్నించారు. ట్యాపింగ్ వ్యవహారంపై రాజ్యసభ సభ్యుడు లక్ష్మణ్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. పోలీస్ అధికారులు కేసీఆర్ ప్రమేయంతోనే జరిగిందని చెప్పారని వాంగ్మూలంలో స్పష్టంగా పేర్కొన్నారని లక్ష్మణ్ గుర్తు చేశారు. కేసీఆర్ రాష్ట్రంలో ఒక మాఫియాను నడిపించారని మండిపడ్డారు. రాజకీయ ప్రయోజనాల కోసం నాయకులు ఇతర వ్యక్తుల ఫోన్లను ట్యాపింగ్ చేశారని ఆయన విమర్శించారు. చివరికి జడ్జీల ఫోన్లను కూడా ట్యాప్ చేసినట్టు అరెస్ట్ అయిన అధికారులు చెబుతున్నారన్నారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో బాధితుడిగా ఉన్న సీఎం రేవంత్ ఇప్పుడు ఎందుకు మౌనంగా ఉన్నారని లక్ష్మణ్ ప్రశ్నించారు. బీఆర్ఎస్ అక్రమ డబ్బులను తరలించేందుకు పోలీసు వ్యవస్థను దుర్వినియోగం చేశారంటూ ఎంపీ ఫైర్ అయ్యారు. కేసీఆర్, ఆయన అల్లుడు హరీష్ రావుల పేర్లను పోలీసు అధికారులు తమ వాంగ్మూలాలలో చెప్పారని లక్ష్మణ్ తెలిపారు. వామపక్ష తీవ్రవాదానికి సంబంధించిన డేటాను కూడా ధ్వంసం చేశారన్నారు. సీఎం రేవంత్ రెడ్డి తమ పార్టీ హైకమాండ్ ఒత్తిడికి లొంగారా? అందుకే ఫోన్ ట్యాపింగ్పై చర్యలు తీసుకోవడం లేదని ఎంపీ లక్ష్మణ్ ప్రశ్నించారు. రేవంత్ రెడ్డి కూడా ఫోన్ ట్యాపింగ్ బాధితుడేనని, ఎన్నికల అనంతరం కాంగ్రెస్లో బీఆర్ఎస్ విలీనం అవుతుందన్నారు. ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారం ఫేక్ సినిమా డ్రామా అని తాను ముందే చెప్పారన్నారు. లిక్కర్ కేసులో కవితను గట్టెక్కించేందుకు ఎమ్మెల్యేల కేసు బయటను తీసుకొచ్చారని మండిపడ్డారు. దారుణమైన స్థితికి కేసీఆర్ దిగజారని లక్ష్మణ్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. సీఎం రేవంత్ పై ఢిల్లీ పెద్దల ఒత్తిడి లేదంటే వెంటనే ఫోన్ ట్యాపింగ్ సూత్రధారులు, పాత్రధారులపై చర్యలు తీసుకోవాలని లక్ష్మణ్ డిమాండ్ చేశారు. అంతేకాదు, ఈ కేసును వెంటనే సీబీఐకి అప్పగించాలన్నారు. ట్యాపింగ్పై సీబీఐ విచారణ జరిగితేనే న్యాయం జరుగుతుందన్నారు. కాగా తెలంగాణ రాష్ట్ర పాటగా అందశ్రీ పాటను స్వాగతిస్తున్నామని బీజేపీ ఎంపీ లక్ష్మణ్ ప్రకటించారు. అందశ్రీ పాట విషయంలో తమకు ఎలాంటి ఇబ్బంది లేదన్నారు. ఒక గొప్ప పాటను అందశ్రీ రాశారని కొనియాడారు. కేసీఆర్ అరాచకాలు ఇప్పుడిప్పుడే బయటకు వస్తున్నాయని, ఎంపీ ఎన్నికల్లో తెలంగాణలో బీజేపీ డబుల్ డిజిట్ వస్తుందని ఆయన విశ్వాసం వ్యక్తం చేశారు. ఎన్నికల ఫలితాల తర్వాత రాష్ట్రంలో అనేక రాజకీయ మార్పులు రాబోతున్నాయన్నారు. 5 ఏళ్లు కాంగ్రెస్ కొనసాగాలని ప్రజాస్వామ్యవాదిగా కోరుకుంటున్నానని, సీఎం రేవంత్ ఇచ్చిన హామీలను నెరవేర్చాలని లక్ష్మణ్ అన్నారు. రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వంపై ఎంఆర్పీఎస్ జాతీయ అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడారు. జూన్ 11 తేదీలోపు రిజర్వేషన్లను పెంచకపోతే యుద్ధమే అని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. కాంగ్రెస్ సర్కార్పై ఎంఆర్పీఎస్ నేషనల్ ప్రెసిడెంట్ మందకృష్ణ ఫైర్ అయ్యారు. వచ్చే నెలలో రిజర్వేషన్లు పెంచకపోతే పోరాటాలు చేస్తామని ధ్వజమెత్తారు. ఎస్సీ, ఎస్టీ, బీసీలతో కలిసి ఉద్యమం చేస్తామని అన్నారు. కులగణన పేరుతో కామారెడ్డి సభలో డిక్లరేషన్ చేశారని గుర్తు చేశారు. అధికారంలోకి వచ్చి 6 నెలలు దాటినా రిజర్వేషన్లు ఎందుకు పెంచడం లేదని ప్రశ్నించారు. కాంగ్రెస్ పాలనలో ఎవరు ఆనందంగా లేరని విమర్శించారు. ముఖ్యంగా కాంగ్రెస్ మరోసారి మాదిగలకు తీరని అన్యాయం చేసిందని ఫైర్ అయ్యారు. రేవంత్ రెడ్డి విలువల్లేని, విధానాలు లేని రాజకీయాలు చేస్తున్నారని తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ఇలాంటి రాజకీయాలు ఎల్లకాలం చెల్లవని, లోక్సభ ఎన్నికల్లో గుణపాఠం తప్పదని అన్నారు. కనీసం రైతుల గురించి పట్టించుకునే సోయి కూడా ఈ ప్రభుత్వానికి లేకుండా పోయిందని విమర్శించారు. రిజర్వేషన్ల విషయంలో కాంగ్రెస్ చేస్తున్న ద్రోహానికి నిరసనగా 119 అసెంబ్లీ నియోజకవర్గాల్లో నిరసన కార్యక్రమాలు చేపడతామని వెల్లడించారు. తాము ఏంటో సీఎం రేవంత్ రెడ్డికి చూపిస్తామని హెచ్చరించారు. ఆదాయానికి మించిన కేసులో సీసీఎస్ ఏసీపీ ఉమామహేశ్వరరావు అరెస్ట్ అయ్యారు. ఈ నెల 22న పోలీసులు అరెస్టు చేసి చెంచల్గూడ జైలుకు తరలించారు. ఉమామహేశ్వరరావును కస్టడీ కోరుతూ అధికారులు దాఖలు చేసిన పిటిషన్ను ఏసీబీ కోర్టు విచారించింది. నిందితుడిని కస్టడీలోకి తీసుకుంటే అక్రమాస్తుల వివరాలన్నీ బయటపడే అవకాశం ఉందన్న అధికారుల వాదన విన్న కోర్టు 3 రోజుల కస్టడీకి అనుమతించింది. దీంతో ఇవాళ ఆయనను ఏసీబీ అధికారులు కస్టడీలోకి తీసుకోనున్నారు. అనంతపురం జిల్లా బొమ్మనహాల్ మండలం ఉంతకల్ గ్రామంలో ఎలుగుబంటి హల్చల్ చేసింది. గ్రామ సమీపంలోని దేవాలయం వద్ద బిల్వ వృక్షంపైకి ఎక్కి కూర్చుంది. ఎలుగుబంటి రాకతో గ్రామస్తులు భయాందోళనకు గురయ్యారు. అడవుల్లో ఆహారం, నీరు లేక చిరుతలు, జింకలు జనవాసాల్లోకి వస్తున్నాయని గ్రామస్తులు తెలియజేశారు. అటవీ శాఖ అధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని తెలిపారు. క్రూర మృగాలు గ్రామంలోకి రాకుండా ఇకనైనా చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు కోరారు. కడుపున మోయకున్నా గుండెల్లో దాచుకొని చూసుకుంటున్నాం. పేగుబంధం కాకుండా కంటి పాపలా చూసుకుంటున్నాం. దయచేసి మా బిడ్డలను తీసుకెళ్లొద్దంటూ ఓవైపు తల్లిదండ్రులు రోధిస్తుండగా 1 ఏడాది నుంచి 2 ఏళ్ల వరకు వారి ఆలన పాలనలో పెరిగిన పిల్లల ఏడుపులు రాచకొండ పోలీస్ కమిషనరేట్ కార్యాలయ ప్రాంగణంలో ఈ దృశ్యాలు అందరినీ కంటతడి పెట్టించాయి.
చుక్కాతో చిల్లయ్యేందుకు ఎదురు చూస్తున్న మందుబాబులకు ఏపీ ప్రభుత్వం షాక్ ఇచ్చింది. జూన్ 4న వెలువడే ఏపీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల నేపథ్యంలో మరో 3 రోజుల పాటు మద్య అమ్మకాలు నిషేధిస్తున్నట్లు ఆ రాష్ట్ర డీజీపీ హరీష్ గుప్తా తెలిపారు. ఎన్నికల వేడి నుండి బయటకు వచ్చేందుకు రాష్ట్ర ప్రజలు మద్యం కోసం ఎదురు చూస్తున్న వేళ మద్యం నిషేధం పేరిట తీసుకున్న నిర్ణయంతో ఏపీ ప్రభుత్వం మద్యం ప్రియుల గుండెలు రాయి పడినట్లు అయింది. ఆదేశాలు ధిక్కరించి మద్య అమ్మకాలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవన్నారు. కౌంటింగ్ కేంద్రాల వద్ద పటిష్టమైన భద్రత ఏర్పాటు చేస్తున్నామని తెలిపిన డీజీపీ హోటళ్లు, లాడ్జీలలో తనిఖీలు చేసి అనుమానితులను అదుపులోకి తీసుకోవాలని క్రింది స్థాయి అధికారులను ఆదేశించారు. ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెం విద్యుత్ సబ్స్టేషన్లో ఓ ఉద్యోగి అసాంఘిక కార్యక్రమాలకు పాల్పడ్డాడు. షిఫ్ట్ ఆపరేటర్గా పనిచేస్తున్న మహేష్ రెడ్డి అనే వ్యక్తి కార్యాలయంలోనే మద్యం సేవించి ఓ మహిళతో రాసలీలలు జరిపిన ఘటన వెలుగు చూసింది. విషయం తెలుసుకున్న అధికారులు విచారణ జరిపి అసాంఘిక కార్యక్రమాలకు పాల్పడినట్లు నిర్ధారించారు. మహేష్ రెడ్డిని విధుల నుంచి తొలగించి పోలీసులకు ఫిర్యాదు చేసినట్టు అధికారులు తెలిపారు. మహేష్ రెడ్డి అలాతో అవుట్ సోర్సింగ్ షిఫ్ట్ ఆపరేటర్ గా పనిచేస్తున్నాడు. ఇతను అసాంఘిక చర్యలకు పాల్పడినట్టు ఇక్కడ స్థానికులు వచ్చి తెలియ వెంటనే మా సిబ్బంది అధికారులు కూడా వెంటనే వచ్చారు. దాని మీద చర్య చేయడం జరిగింది. పోలీస్ స్టేషన్ లో ఎఫ్ఐఆర్ నమోదు చేయడం జరిగింది. అలాగే భవిష్యత్తులో కూడా ఇటువంటి ఎక్కడా కూడా ఏ విధమైనటువంటి అసాంఘిక చర్యలు కానీ ఏ కార్యక్రమాలు జరగకుండా చర్యలు తీసుకుంటామని ఈ సందర్భంగా తెలియపరుస్తారు. బెంగళూరు రేవుపాటిలో డ్రగ్స్ తీసుకున్న కేసులో సినీ నటి హేమకు పోలీసులు మరోసారి నోటీసులు ఇచ్చారు. జూన్ 1న విచారణకు రావాలని ఆదేశించారు. తొలుత ఈ నెల 27న హాజరు కావాలని నోటీసులు ఇవ్వగా వైరల్ ఫీవర్ కారణంగా రాలేనని ఆమె లేఖ రాసిన విషయం తెలిసిందే. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ బ్లాక్ బస్టర్ మూవీ పుష్ప సినీ లవర్స్ ఎంతగా అలరించిందో తెలిసిందే. ఆ తర్వాత పుష్ప 2 కోసం ప్రేక్షకులంతా ఈగర్గా వెయిట్ చేస్తున్నారు. ఇప్పటికే పుష్ప 2 నుంచి రిలీజ్ అయిన ఓ గ్లింప్, ఓ సాంగ్ కూడా బాగా ఆకట్టుకోవడంతో బన్నీ సినిమాపై భారీ అంచనాలు పెరిగాయి. పుష్ప సాంగ్ బాగా వైరల్ కూడా అయింది. ఇవాళ పుష్ప 2 సినిమా నుంచి సెకండ్ సాంగ్ కూడా రిలీజ్ చేశారు మేకర్స్. ఇక రెండో సాంగ్ ఎలా ఉందో మీరే ఓ లుక్ వేయండి. టీమిండియా కొత్త హెడ్ కోచ్గా మాజీ క్రికెటర్ గౌతమ్ గంభీర్ దాదాపు ఎంపికైనట్టు తెలుస్తుంది. రీసెంట్గా తాను మెంటర్గా వ్యవహరించిన కోల్కతా నైట్ రైడర్స్ జట్టు ఛాంపియన్గా నిలవడంలో గంభీర్ది కీలక పాత్రని భావించిన బీసీసీఐ ఈ నిర్ణయానికి వచ్చినట్టు సమాచారం. ఈ మేరకు ఐపీఎల్లోని ఓ ఫ్రాంచైజ్ ఓనర్ ఈ విషయాన్ని బయటపెట్టారు. గంభీర్ టీమ్ హెడ్ కోచ్గా కన్ఫర్మ్ అయ్యాడు. అతడి అపాయింట్మెంట్ను అఫీషియల్గా ప్రకటించడం ఆలస్యమని ఓ స్పోర్ట్ న్యూస్ వెబ్సైట్ పేర్కొంది. కానీ ఈ విషయంపై త్వరలోనే బీసీసీఐ నుంచి క్లారిటీ వచ్చే ఛాన్స్ ఉంది. సార్వత్రిక ఎన్నికల చివరి విడతలో భాగంగా జూన్ 1న పోలింగ్ జరగనున్న హిమాచల్ ప్రదేశ్లోని మండి నియోజకవర్గంపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. బీజేపీ ఎంపీ అభ్యర్థిగా బాలీవుడ్ కింగ్ కంగనా రనౌత్, కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థిగా రాంపూర్ బుషాహర్, రాజ సంస్థాన వారసుడు విక్రమాదిత్య సింగ్ మధ్య హోరాహోరీ పోరు నెలకొంది. మండిలో విజయాన్ని 2 పార్టీలు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. రాజవంశీయుల కోటలో కంగనా రనౌత్ విజయకేతనం ఎగరవేస్తుందా లేదా అనే దానిపై ఉత్కంఠ నెలకొంది. హమాస్ ఆధీనంలోని రాఫాలో ఇజ్రాయెల్ ఆదివారం జరిపిన దాడులను అమెరికా తీవ్రంగా ఖండించింది. మహిళలు, పిల్లలు సహా పెద్ద సంఖ్యలో మరణాలు సంభవించడంపై విచారం వ్యక్తం చేసింది. దాడి దృశ్యాలు కలిచివేసేలా ఉన్నాయని అగ్రరాజ్యం పేర్కొంది. రాఫాలో ఇజ్రాయెల్ దళాలు జరిపిన దాడుల్లో 10ల సంఖ్యలో పౌరులు మరణించారు. పౌరులు మరణించిన దృశ్యాలను చూస్తుంటే హృదయం తరుక్కుపోతుందని అమెరికా జాతీయ భద్రతా మండలి వ్యూహాత్మక సమాచార విభాగం సమన్వయకర్త జాన్ కిర్బీ అన్నారు. హమాస్తో జరుగుతున్న పోరులో సామాన్యులకు ఎలాంటి హాని జరగొద్దని సూచించారు. హమాస్ బుద్ధి చెప్పే హక్కు ఇజ్రాయెల్కు ఉన్నప్పటికీ అదే సమయంలో పౌరుల ప్రాణాలు కూడా ముఖ్యమైన విషయాన్ని గుర్తుంచుకోవాలని జాన్ కిర్బీ పేర్కొన్నారు. ఇంతటితో ఈ వార్తలు సమాప్తం. మరిన్ని వార్తలతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి మన NSN న్యూస్.